The product age of M and N is 240 years. 2 times of M age is 4 years more than N age. Find the M age. M మరియు N ల వయస్సుల లబ్ధం 240. M వయస్సు రెట్టింపు N వయస్సు కన్నా 4 సంవత్సరాలు ఎక్కువ అయినా M వయస్సు ఎంత? మరి ది ప్రోడక్ట్ ఆఫ్ M అండ్ N ఈజ్ 240. ఇగో M మరియు N ల యొక్క లబ్ధం ఎంత అంటే 240 సంవత్సరాలు. M వయస్సు మరియు N వయస్సుల యొక్క లబ్ధం ఎంత? 240 ఇయర్స్. ఈ M వయస్సు రెట్టింపు ఏమన్నాడు మనకి? M వయస్సు రెట్టింపు 2 times of M. 2 times of M అంటే ఏమో రాసుకోవచ్చు 2M. ఈజ్ 4 years more than N age. అంటే సింపుల్గా 2M అండ్ N కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 4 years. Twice of M ఈజ్ more than 4 years of N age. M వయస్సు యొక్క రెట్టింపు అనేది N వయస్సు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. అంటే సింపుల్గా 2M కి N కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 4. 2M ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ N ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది. అంటే 4 ప్లస్ N అని రాయొచ్చు. M దగ్గర ఏమో రాసుకోవచ్చు N ప్లస్ 4 డివైడెడ్ బై 2 ఇంటూ N ఈజ్ ఈక్వల్ టు 240. ఇప్పుడు ఈ బై 2 ఇటు వెళ్తే ఇంటూ అంటే N ప్లస్ 4 ఇంటూ N ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు ఏమవుతుందంటే 24 ఇంటూ 2 అంటే 480. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వేషన్ చేయాలి. ఇదొక నంబర్, ఇదొక నంబర్. మా N ప్లస్ 4 అనేది ఒక నంబర్ అవుతుంది, N అనేది ఒక నంబర్ అవుతుంది. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత రావాలి అంటే 480 రావాలి. సో ఇప్పుడు 480 రావాలి, డిఫరెన్స్ 4 ఉండాలి అంటే ఆ నంబర్స్ ఏమో రాసుకోవచ్చు అంటే 2420. 2420 జా 480. డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 4 ఉంది. అంటే సింపుల్గా N ప్లస్ 4 వాల్యూ ఎంత అంటే 24, N వాల్యూ ఎంత అంటే 20. సో ఇప్పుడు మనకు అడిగింది M. మరి M అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. M ఈజ్ ఈక్వల్ టు N ప్లస్ 4 బై 2. మా N ప్లస్ 4 వాల్యూ ఎంత ఉంది? 24. N ప్లస్ 4 వాల్యూ ఎంత? 24. అంటే 24 బై 2. 24 బై 2 అంటే ఎంతమ్మా? 12 ఇయర్స్. అంటే M యొక్క ఏజ్ ఎంత అంటే 12 ఇయర్స్. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.